ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 24వ తేదీ బుధవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం బుధవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అండ్ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు, చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 16 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంట 52 నిమిషాలకు. ఇక ఈ రోజు తిథి దశమి సాయంత్రం 6 గంటల 12 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 59 నిమిషముల వరకు ఉంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం పరిగా ఉదయం 10 గంటల 22 నిమిషముల వరకు ఉంది. కరణం తైతుల తెల్లవారుజామున 5 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి గరజి సాయంత్రం 6 గంటల 12 నిమిషముల వరకు ఉంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషముల వరకు ఉంది. యమగండ కాలం 7 గంటల 30 నిమిషముల నుండి 9 గంటల వరకు ఉంది. గుళికా కాలం ఉదయం 10 గంటల 40 నిమిషముల నుండి 12 గంటల 18 నిమిషముల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషముల నుండి 12 గంటల 34 నిమిషముల వరకు ఉంది. వజ్రము రాత్రి 8 గంటల 10 నిమిషముల నుండి 9 గంటల 56 నిమిషముల వరకు ఉంది. ఈ రోజు శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 52 నిమిషముల నుండి 12 గంటల 44 నిమిషముల వరకు ఉంది. అమృతకాలం తెల్లవారుజామున 7 గంటల 32 నిమిషముల నుండి 9 గంటల 17 నిమిషముల వరకు ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషముల నుండి 4 గంటల 59 నిమిషముల వరకు ఉంది. ఈ రోజు విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు. ఈ రోజు మంచి రోజు. అన్ని రకాల కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నమ్మకం ఒక అద్దం లాంటిది. పగిలితే మళ్ళీ అతకవచ్చు, కానీ పగుళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.